గుండెల మీద గుండెల మీద చేసుకుని హానెస్ట్గా కామెంట్స్ అండి. ఈరోజు సంజన వర్సెస్ తనూజ జరిగిన గొడవలో తనూజ సంజనాని మ్యానిపులేట్ చేసింది, న్యాయంగానే ఆడింది. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. నా ఒపీనియన్ ఏంటి, జనం ఏమనుకుంటున్నారు ఇవన్నీ కూడా చెప్తాను. ఈ లీడర్ బోర్డులో టాప్ వచ్చిన వాళ్ళలో మొత్తం హౌస్ మేట్స్లో అందరూ కలిసి, టాప్ వచ్చిన వాళ్ళని కాదు అందరిలో కలిసి ఒకళ్ళని లేదా అంటే ఒకళ్ళని తప్పించేసేయాలి ఈ లీడర్ బోర్డ్ లిస్టులోంచి. సో అంటే ఈ ఫైనలిస్ట్ కింద రావడం ఇట్లాంటి కైండ్ ఆఫ్ థింగ్ నుంచి తీసేయాలి. ఎవరిని తీసేసేయాలి? లీడర్ బోర్డులో ఫస్ట్ ఇతను ఉన్నాడు ఇమాన్యుయల్, తర్వాత డీమన్ పవన్ ఉన్నాడు, ఇట్లా అందరూ ఉంటున్నారు. లాస్ట్లో సంజన ఉంది జీరోతో ఈ లీడర్ బోర్డులో. సో ఎట్టి పరిస్థితుల్లో బయటికి ఎవరిని పంపించాలని దాని మీద డిస్కషన్ స్టార్ట్ అయింది. తను స్టార్టింగ్లో ఏం చెప్పిందంటే, సంజన రిక్వెస్ట్ చేసిన తర్వాత నిన్న కూడా జీరో వచ్చింది కదా, ఈవిడ్ని ఈరోజు పంపించకుండా ఉండే ప్రయత్నం చేద్దామని చెప్పింది. తనుజ ప్లాన్ ఏంటంటే, సంజనాను పంపించనని సంజనాకు సపోర్ట్గా తను నిలబడితే ఇమాన్యుయల్ పంపించేసే అవకాశం వస్తే సంజన ఒప్పుకుంటుందని. సంజన రూమ్లోకి తీసుకెళ్ళి అందరూ కలిసి కూర్చున్న తర్వాత భరణి, సుమన్ శెట్టి, తనూజ, సంజన వీళ్ళు నలుగురు కూర్చున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఇమాన్యుయల్ తీయడానికి ఒప్పుకోవట్ల. మిగతా ముగ్గురు ఇమాన్యుయల్ తీయడానికి ఒప్పుకుంటున్నారు. సో పాయింట్ ఏమంటుందంటే, తనూజ గేమ్ దగ్గరికి వచ్చేసరికి నేను భరణిని నామినేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి, భరణిని తీసిన సందర్భాలు ఉన్నాయి, నేను కళ్యాణ్ నామినేట్ చేసిన సందర్భాలు, కళ్యాణ్ తీసిన సందర్భాలు ఉన్నాయి. కానీ మీరు ఒక్కసారి కూడా నామినేట్ చేయరు, మీరు ఒక్కసారి కూడా అతన్ని కనీసం ఇలాంటి వాటిలోంచి కూడా తీరు. ఎందుకు ఆ కైండ్ ఆఫ్ మీరు బాండ్లో ఎందుకు అంత స్టక్ అయిపోయి ఉన్నారు? మీరు ఎందుకు తీరు? మిమ్మల్ని తీయాలని నాకు లేదు, కానీ మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు కావాలని అనేసి గొడవ. మళ్ళీ అక్కడి నుంచి కొద్దిసేపటి తర్వాత ఇమాన్యుయల్ లోపల తీసుకెళ్ళి, నువ్వు ఇక్కడ తీసుకునేటువంటి డెసిషన్ ఏదైతే ఉందో నువ్వు డీమన్ పవన్ తీస్తానని చెప్పింది ఆవిడ. సో డీమన్ పవన్ తీస్తాను, నువ్వు ఏదైతే నిర్ణయం తీసుకో. మిగతా ముగ్గురు కూడా వేరే వాళ్ళ పేరు చెప్పినప్పుడు అంటే నా పేరు చెప్తారు కదా, ఇమాన్యుయల్ పేరు, సో నన్ను తీసేస్తారు కదా అంటారు. కానీ ఆవిడ ఎవరిని తీసేస్తే కరెక్టో చెప్పడు ఇమాన్యుయల్, ఆ మాట మాత్రం చెప్పట్ల. ఈరోజు మళ్ళీ వెనక్కి వచ్చేసి అందరు కలిసి కూర్చుని చూడ ఒకళ్ళ పేరు అంటే ఇక ఫైనల్గా ఎవరిని తీసేయాలనుకుంటున్నారు అనేది వాళ్ళ నేమ్స్, ఓట్ నేమ్స్ చెప్తున్నప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ నేమ్స్ చెప్తున్నప్పుడు ఇమాన్యుయల్ వైపు నుంచి అయితే నాకు పర్ఫెక్ట్గా ఈరోజు మ్యానిపులేషన్ కనిపించింది. తనూజ ఇమేచ్యూర్గా బిహేవ్ చేసింది నేను కూడా ఒప్పుకుంటా, కానీ ఎక్కువ శాతం ఇమాన్యుయల్ అక్కడ కూర్చున్న సంజనని తన ఓటు ఎవరికో కూడా చెప్పకుండా, నీకు ఇదే చెప్తున్నాను నేను, ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నాను నేను, ఇట్లాగే ట్రాప్ అవుద్ది, ఇలాగే ఇబ్బంది అవుద్ది నీకు చెప్తున్నాను, కానీ వెంటనే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి లేచి డీమన్ పవన్ పేరు తీసేసి ఇమాన్యుయల్ పేరు చెప్పేసింది. అసలు ఏంటి ఇమాన్యుయల్ పేరు చెప్పడం వల్ల ఇమాన్యుయల్కి ఓటు పెరిగి ఇమాన్యుయల్ వెళ్ళిపోతాడు తప్ప, అక్కడ పాయింట్ డీమన్ పవన్ కాకుండా వేరే ఎవరైనా టార్గెట్ చేయండి, ఏ భరణి లాంటి వాళ్ళని, సుమన్ శెట్టి లాంటి వాళ్ళ మీద పడండి అని చెప్పదలుచుకున్నాడు. సో ఈ సంజన యొక్క ఓటు స్ప్లిట్ అయిపోవాలి ఇమాన్యుయల్కి. స్ప్లిట్ అయిపోతే మిగిలిన వాళ్ళలో ఓట్లు తనకు తక్కువ పడతాయనేది ఆలోచన. అది కూడా అర్థం కాల కనీసం సంజనకి. లేచి ఇమాన్యుయల్ పేరు చెప్పేసింది అర్థం కూడా లేకుండా కనీసం. దాని నుంచి ఇంకా తనూజ కోపం వచ్చి ఇప్పుడు మార్చుకుంది కదా, నేను కూడా మార్చుకుంటానని ఇంకో పేరు డీమన్ పవన్ ఏదో చెప్పినట్టు. తనూజగా అంతకంటే అర్థం కాదు అతని మ్యానిపులేషన్. వీళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే మాత్రం ఇమాన్యుయల్ అసలు ఏం మాట్లాడు, సైలెంట్గా అట్లా చూస్తూ ఉంటాడు. అక్కడ కూడా మిస్అండర్స్టాండింగ్స్ అవి వచ్చినప్పుడు అవి కూడా సరి చేయొచ్చు కదా అతను, బట్ చేయడు. బట్ బయటకు మాత్రం ఓటింగ్కి వెళ్ళినప్పుడు నాకు తనూజ ఫ్రెండ్ అని చెప్తుంది, అమ్మాయి ఎవరు వచ్చింది, అమ్మ మహాతల్లి తనూజ అంటే మీకు సాఫ్ట్ కార్నర్ ఎందుకని ఆ అమ్మాయి ఎవరో వచ్చి ఈరోజు ఓటింగ్ అమ్మాయి అడుగుతుంది. నా పక్కనున్న మనిషితోనే అన్న, ఈ లాంగ్వేజ్ బిగ్ బాస్ కాదు చూసి వచ్చింది, ఈ అమ్మాయి కన్నడను ఏదో చూసి వచ్చినా, అందులో ఏమైనా తనూజ ఉందాం, వేరే తనూజ అక్కడ కూడా ఇమాన్యుయల్ ఉన్నాడేమో, వాళ్ళ గురించి అడుగుతున్నట్టుంది అన్న. తనూజ అంటే ఇమాన్యుయల్ సాఫ్ట్ కార్నర్ చూసిన బిగ్ బాస్ ఎక్కడ వేసారా? మాకైతే ఇట్లా జియో హాట్స్టార్లో కానీ మా టీవీలో కానీ. మీకు ఏమన్నా ఎత్త చెప్పండి. ఆ అమ్మాయికి వచ్చి ఆడియన్స్లో వచ్చిన అడిగిన అమ్మాయి అయితే అడిగింది. సో ఇట్లాగే దీని తర్వాత కూడా లైవ్లో మతిపోయిందనమాట వీళ్ళ మధ్య డిస్కషన్లు ఇవి. క్లియర్ కట్గా ఇమాన్యుయల్ అయితే అక్కడ మానిపేట్ చేశాడు అన్నట్టే అనిపించింది నాకు సంజనాని. తనూజ కూడా చాలా ఫూలిష్గా బిహేవ్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఇవాళే. బట్ స్టిల్ అక్కడ ఇష్యూ ఇమాన్యుయల్ చెప్పింది సంజన వింటూ దాని ప్రకారం వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి, తర్వాత ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి డెసిషన్ తీసేసుకుంది. నువ్వు నా కోసం ఎక్కడ స్టాండ్ తీసుకోలేదు, నువ్వు నా కోసం ఎక్కడ నిలబడలేదు అంటుందో పక్క. అయినా కానీ అతను తీయడానికి ఇష్టపడట్లా. ఇప్పటికీ కూడా సిగ్గు లేకుండా ఇంకా అతని వెనకాల తిరగడం, అతన్ని ఎక్కడ తీయకుండా ఉండడం, బాండ్ కోసం, పర్సనల్ బాండ్, కొడుకనే బాండే కావచ్చు, దానికోసం. హౌస్లో అది కాదు కదా కావాల్సింది, గేమ్ కాదు కదా, గేమ్ కదా కావాల్సింది, అలాంటివి ఉండకూడదు గేమ్కి. అవన్నీ వేరే వాళ్ళు చేసినప్పుడేమో ఎత్తుతుంది సంజన కానీ ఇంకోళ్ళు కానీ. సరే సంజన చేస్తున్నప్పుడు తప్పు అనిపించింది ఆవిడకి, చాలా ఫూలిష్గా అనిపించింది ఈరోజు సంజన థింగ్ అయితే.